హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకు చాలా టేస్టీగా ఉండేటటువంటి ఉసిరికాయలతో పికిల్ అనేది చేసి చూపించబోతున్నానండి ఈ వీడియోలో. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ టేస్టీ పికిల్ దాని తయారీ విధానం కోసం చూడండి. ముందుగా అయితే ఈ ఉసిరికాయల్ని మరిన్ని వాటర్లో శుభ్రంగా కడిగి తరువాత ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ వచ్చి ఘాట్లు పెట్టుకోవాలి. వాటి మీద ఉన్నాయి కదా, ఈ ఉసిరికాయకు ఉంటాయి కదండి, అలా సారలు ఉంటాయి కదా, సో అక్కడ మనం చాకుతో ఘాట్స్ పెట్టుకోవాలి. అన్ని వైపులా పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, వాటర్ అయితే ఉండకూడదు, చెమ్మ లేకుండా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసాను. ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ ఈ ఉసిరికాయలన్నిటినీ ఇలా ఒక్కసారి యాడ్ చేసేసుకొని హీట్ అయితే మరీ హై పెట్టుకోవద్దండి, ఓకే, మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మ్యాక్సిమం మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం కలర్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇవి వేయించుకునే విధానాన్ని బట్టే మనకు పికిల్ అనేది నిల్వ ఉంటుందండి, ఎక్కువ రోజులు. గుర్తుంచుకోండి. ఇలా వేగిన తరువాత వీటన్నిటిని చూడండి, ఒక వెడల్పాటి డీస్ తీసుకున్నాను, అందులో వేసేసుకుంటున్నానండి. చూసారా, ఈ కలర్ రావాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి. నెక్స్ట్ అదే ప్యాన్లో అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా మనం యాడ్ చేసుకొని 4 ఎండుమిర్చి అండి, ఇలా తొడాలు తీసిన ఎండుమిర్చి 4 యాడ్ చేసుకున్నాను. సో చూడండి. నెక్స్ట్ వచ్చేసి చూసారా, నేనైతే ఇది ఆయిల్ ఆల్రెడీ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా, సో సిమ్లోకి మనం హీట్ అనేది కన్వర్ట్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలి, లేదంటే మాడిపోతాయని గుర్తుంచుకోండి. సో ఈ ఆవాలు అనేటివి చిటపటలాడాలి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెమ్మలండి. చూసారా, ఒక 15 వెల్లుల్లి రెమ్మల్ని తీసుకొని కచ్చా పచ్చాగా స్మాష్ చేసి నేను వేయించి తీసేసాను, ఎందుకంటే మరీ మాడిపోతే బాగుండదు కాబట్టి. నెక్స్ట్ కరివేపాకు అండి. ఈ కరివేపాకు అయితే అది కొంచెం తడి లేకుండా ఎండపెట్టినటువంటి కరివేపాకు, దాన్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని ఈ ఉసిరికాయల్లోకి నేను తీసేసుకుంటున్నానండి. ఎందుకు అంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, సో ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోతాయి, సో అందుకని. నెక్స్ట్ గుర్తుంచుకోండి, 50 గ్రాముల ఉప్పు అండి 1 కేజీకి. సాల్ట్ నేను అంటే ఇది సాల్ట్ కాదండి, కల్లుప్పు తీసుకొని మిక్సీ పట్టి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కారం అండి, నాకు 100 గ్రాముల దాకా పట్టింది, సో కారం కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే పికిల్లో ఉప్పు కారం అనేది కరెక్ట్గా మనం యాడ్ చేస్తేనే అది టేస్ట్ బాగుంటుంది, నిలువ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. నెక్స్ట్ ఆవాలండి. ఇప్పుడు మనం తీసుకునే ఉసిరికాయల క్వాంటిటీని బట్టి నేను ఆవాలనేది తీసుకొని హీట్ అనేది సిమ్లోనే ఉంచేసుకొని ఇవి మాడిపోకుండా వేయించుకోవాలండి. చిటపట్లాడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర అండి. గుర్తుంచుకోండి, జీలకర్ర అయితే క్వాంటిటీ మనకు తక్కువే పడుతుంది పికిల్స్లో, సో దాన్ని కూడా ఇలా హీట్ అనేది సిమ్లోనే ఉంచుకొని మనం వేయించేసుకుంటున్నాము. నెక్స్ట్ అది కూడా ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మెంతులండి. ఇవన్నీ కూడా ఒకేసారి కావాలన్నా వేయించుకోవచ్చు, కాకపోతే మెంతులు అనేవి లావుగా ఉంటాయి కదా, సో ఇవి వేగడానికి, ఆవాలు వేగడానికి తేడా ఉంటుందండి. సో విడివిడిగా వేయించుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వేగుతాయి. వీటన్నిటిని మనం మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కూడా ఇందులోకి నేను యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలకి ఈ మొత్తం మిశ్రమాన్ని పట్టే విధంగా ఒక్కసారి అయితే మనం కలిపేసుకుందామండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉన్నాను. ఈ మొత్తాన్ని కలపడం వల్ల ఏంటంటే ఉప్పు, కారము, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి, వీడియోలో చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తాన్ని ఒక్కసారి అయితే ఇలా కలిపేసేసుకుందామండి. ఇలా కలుపుకున్న తరువాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్, అది పూర్తిగా చల్లారిపోవాలండి. గుర్తుంచుకోండి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నేను ఈ ఉసిరికాయలో ఆయిల్ మొత్తం యాడ్ చేస్తున్నాను. ఈ పికిల్కి మనకు 1/2 కేజీ పైనే
ఆయిల్ అనేది పడుతుందండి, గుర్తుంచుకోండి. చూసారా? ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. చూడండి, ఈ పికిల్స్ అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఎలా ఉంటుందండి, అందులోనూ ఉసిరికాయ పికిల్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, ట్రస్ట్ మీ. చూడండి, ఒకసారి కలుపుకున్న తర్వాత మనం చూసారా, దీన్ని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి రెమ్మలు మళ్ళీ ఒక 20 తీసుకున్నానండి. పైన పొట్టు తీసుకొని డైరెక్ట్గా యాడ్ చేసేసాను. ఈసారి ఈ పికిల్లో మనకు వెల్లుల్లి రెమ్మలు వేయడం వల్ల టేస్ట్ అయితే మరింత రెట్టింపు అవుతుందండి, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో నిమ్మకాయలండి, ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని దానికి జ్యూస్ తీసేసి సీడ్స్ గింజలు లేకుండా చూసారా ఈ విధంగా తీసుకొని యాడ్ చేస్తున్నాను. గుర్తుంచుకోండి, మనం నిమ్మకాయలు యాడ్ చేసేటప్పుడు కూడా అది వేడిగా ఉండకూడదు. నెక్స్ట్ మూతతో క్లోజ్ చేసి 2 డేస్ తర్వాత మనం ఏదైనా కంటైనర్లో సేవ్ చేసుకోవడమేనండి.